నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఏలూరు జిల్లాలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు నిర్వహించామన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు, పలువురు ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఆఫీస్లో ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 3 నెలలు కంప్లీట్ అయ్యింది. మళ్ళీ కోడ్ ఉన్నంత వరకు పెట్టుకోవాలి, మళ్ళీ లేదంటే కొంచెం మళ్ళీ డిలే అవుతుంది మీటింగ్ అని ఇప్పుడు ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ అంతా కూడా ఎంతో చక్కగా కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు వారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే, రేపు 12వ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు, ఉడుపులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం, మొత్తం 4 డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది. మా జడ్పీటీసీలు కూడా వాళ్ళు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు. ఈ మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది. ఎందుకంటే జగనన్న వచ్చిన తర్వాత స్కూల్కి ఆయన ఎంతో మంచి చేశారు. ఈరోజు చూస్తే స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బుక్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పుడు వరకే వచ్చి ఉన్నాయి, గొడవంలో ఉన్నాయి. 12వ తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ మన జిల్లాకి బాగానే వచ్చింది. ఎడ్యుకేషన్ మీద మన జగనన్న ఎంతైతే ఆయన చక్కగా పిల్లలకి శ్రద్ధ పడతారో అదే విధంగా ఇక్కడ అధికారులు కూడా, ఉద్యోగస్తులు అందరూ కూడా పిల్లలకి అదే విధంగా శ్రద్ధ పెట్టి వాళ్ళకి చెప్పడం వలన ఎడ్యుకేషన్ గతం కన్నా ఇప్పుడు ఎంతో చక్కగా మెరుగుపడిందని మేమందరం కూడా అనుకుంటున్నాము. అంతేకాకుండా వ్యవసాయ రంగం కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఆర్బికేలు పెట్టి రైతులకి ఏం కావాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళి, పట్టణాలు వెళ్ళి అక్కడ వస్తువులు లేక, ఎరువులు లేక, విత్తనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా ప్రతి గ్రామంలో ఆర్బికేలు పెట్టి వాళ్ళకి కావలసిన సమస్తం కూడా మన గ్రామంలోనే దొరికేటట్టు చేసిన ఘనత మన జగనన్న ప్రభుత్వం. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి పథకాల్లో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం అని మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇంత మంచి పనులు చేసిన జగనన్నని ఎవరు కూడా వదులుకోరని మేమందరం కూడా అనుకుంటున్నాము. మా వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కూడా మేము నూతనంగా ఇంకో మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన